రామ్ చరణ్ చేసిన పనికి చేతులెత్తి దండం పెట్టిన ఎన్టీఆర్. ఫ్లెక్సీ తొలగింపుపై రామ్ చరణ్ ఇలా మాట్లాడడంతో ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఇలా కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించడం అందరినీ కూడా షాక్కి గురి చేస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్నేహానికి ఎంతటి ప్రాణం ఇస్తాడో మనందరికీ తెలిసిందే. స్నేహం అంటే ప్రాణానికి మించి కూడా తను ఇష్టపడుతూ ఉంటారు. అయితే మరి అలాంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితుడైన జూనియర్ ఎన్టీఆర్ కోసం కొన్ని కీలకమైన పనులు చేశారట. ఇక అవేంటంటే సీనియర్ తారక రామారావు గారి యొక్క వర్ధంతి వేడుకన జూనియర్ ఎన్టీఆర్ గట్ వద్దకు వెళ్తున్నారని తెలుసుకున్న అభిమానులు అక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా ఆ ఫ్లెక్సీలను చూసినటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఆగ్రహంతో ఊగిపోయి ఎన్టీఆర్ యొక్క ఫ్లెక్సీలను తొలగింపు చేయడం జరిగిన విషయం తెలిసిందే కదా. ఇక దీంతో అభిమానులు సైతం ఎంతగానో ఆందోళన ఉన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి రామ్ చరణ్ వెంటనే బాలయ్య దగ్గరికి వెళ్ళి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట. జూనియర్ ఎన్టీఆర్ ఏం తప్పు చేశాడని ఆ ఫ్లెక్సీలను మీరు తొలగించారు? అసలు ఆ హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఆయన యొక్క అభిమానులందరూ కూడా కలిసి అభిమానంతో ప్రేమతో ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా వాటిని తొలగించే అంతటి మహనీయం మీకు ఎక్కడిది? ఎన్టీఆర్కి మీకు సంబంధం లేదన్నట్లుగానే ఉంటారు కదా. మరి ఆయనపై వ్యక్తిగత కక్ష ఎందుకు పెంచుకుంటున్నారు? అది తన తాతగారి యొక్క ఘట్ కాబట్టి గరణి వాళ్ళు అర్పించి ఆయన మాత్రం ఆ తాతగారి యొక్క ఆశయాల్ని నెరవేర్చాలని మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ మీరు ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదు అంటూ వాదించారట రామ్ చరణ్ గారు బాలయ్యతో. అయితే మరి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి ఎన్టీఆర్ స్పందిస్తూ నా కోసం నా స్నేహితుడు రామ్ చరణ్ నా ఫ్లెక్సీని తొలగించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వివాదం చేశారు. తన యొక్క అద్భుతమైన ప్రేమాభిమానం నాకు ఎంతగానో నచ్చింది. అయితే నేను మాత్రం నా స్నేహితుడి యొక్క తోడు ఉన్నంతకాలం ఎప్పుడు వెనకడుగు వేసేదే లేదు. ఖచ్చితంగా నేనంటే ఏంటో, నందమూరి బిడ్డ అంటే ఏంటో నాపై కోపంగా ఉన్న ప్రతి ఒక్కరికి నిరూపించి తీరుతాను అంటూ టీడీపీ రంగ ప్రవేశం చేసి నా తాతగారి యొక్క ఆశయాలను నెరవేరుస్తాను అంటూ రామ్ చరణ్ చేసిన పనికి ఎంతగానో ఫిదా అయిపోయి కొన్ని కీలకంగా వ్యాఖ్యలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ మీడియా ముఖంగా.